ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గన్పూర్ పర్యటనలో కేసీఆర్ గారి పట్ల, కేసీఆర్ గారి కుటుంబ సభ్యుల పట్ల నీచమైన భాష ప్రయోగించాడు. అది ఆయన కొత్తేం కాదు. మాకు కూడా ఓపిక చివరాంకానికి చేరింది. మాటకు మాటే, దెబ్బకు దెబ్బే. రేవంత్ రెడ్డి ఏ భాష ప్రయోగిస్తే ఇక నుంచి బీఆర్ఎస్ శ్రేణులు అదే భాష ప్రయోగించి కౌంటర్ చేయాలని చెప్పి మేము బహిరంగ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర సాధకుడు, 10 ఏళ్ల ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి దిక్సూచిగా ఉన్నటువంటి కేసీఆర్ గారిని అనరాని భాష అన్నాడు. మమ్మల్ని మనసు నొప్పించింది. మార్చురికి పంపిస్తామన్నాడు. మిస్టర్ రేవంత్ రెడ్డి, నీకు మార్చురి తప్పదు. కేసీఆర్ గారు నిన్న తాగుబోతని మాట్లాడాడు. ఒక ముఖ్యమంత్రిగా ఉన్నావు, బుద్ధి లేనటువంటి మాటలు, అధికారిక వేదిక, ప్రజలు ట్యాక్స్ చెల్లిస్తే ఖజానా నుంచి ఖర్చు పెట్టి నిన్న మాట్లాడినటువంటి స్టేషన్ గన్పూర్ వేదిక ప్రజల వేదిక, నీ అయ్య వేదిక కాదు. కడెం శ్రీహరి తొత్తు కాదు ఆ వేదిక. తన సొంత పైసలతో పెట్టింది కాదు. నిన్న 10 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానా నుంచి నిన్న ఖర్చు పెట్టిండు గన్పూర్ వేదిక మీద. ఒక మాజీ ముఖ్యమంత్రి గురించి దుర్భాషలాడడానికి ప్రభుత్వ ఖజానా నుంచి 10 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు తెలంగాణ ప్రజలకు లేదా గన్పూర్ నియోజకవర్గ ప్రజలకు ఏ మేరకు ఉపయోగపడతాయో ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి తెలంగాణ ప్రజలని చెప్పి కూడా బీఆర్ఎస్ విజ్ఞప్తి చేస్తా ఉన్నది. ఖచ్చితంగా కేసీఆర్ గారు తెలంగాణ జాతిపితే. నువ్వు గాడ్సే వారసుడివి. నువ్వు విధ్వంస రచన చేస్తున్నటువంటి ఒక రౌడీ మూకలకు నాయకత్వం వహించేటువంటి లక్షణాలు రేవంత్ రెడ్డి నీలో స్పష్టంగా అవపడతా ఉన్నాయి. ముఖ్యమంత్రులను ఎదిరించడం, ఆపడం, దాడులు చేయడం బీఆర్ఎస్ కొత్త కాదు. ప్రజలకు అర్థం కావాలి. మార్పు అని చెప్పి కొత్త కోరికలు, కొత్త పథకాలకు ఆశపడి ప్రజలు ఓట్లేస్తే నువ్వు ముఖ్యమంత్రి అయినావు. ప్రజలకు అర్థం కావాలని ఓపిక పడతా ఉన్నావు. కేసీఆర్ గారి పట్ల మరోసారి పల్లెత్తి మాట్లాడినా ఓరుగల్లు పౌరుషం, తిరుగుబాటు, గత ఘటనలన్నీ కూడా ఓరుగల్లు వేదిక మీద ఆవిష్కరించబడతాయి. ఏ త్యాగానికైనా సిద్ధపడి నీ నాలుక తిరగకుండా చేసేటువంటి వరకు ఖచ్చితంగా నీకు నిర్బంధం, తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి హోదాలో నువ్వు నిర్బంధించబడతావు ప్రజల చేత అని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నావు. ముఖ్యంగా మిత్రులారా, ఇవాళ కేసీఆర్ తెలంగాణ జాతిపిత ముమ్మాటికి, రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమకారుల పట్ల తన గత వైఖరిని గుర్తు చేసుకుంటే రేవంత్ రెడ్డి హంతకుడు, గాడ్సే వారసుడు. తెలంగాణ జాతిపిత కేసీఆర్ అయితే తెలంగాణ హంతకుడు. తెలంగాణ అస్తిత్వాన్ని హననం చేస్తున్న, తెలంగాణ ఆర్థిక వ్యవస్థను పూర్తిగా కుప్పగూలుస్తున్న, తన చిల్లర మాటలతో, దివాలా కోరు బుద్ధితో, వక్ర బుద్ధితో విధ్వంసకర రచన చేస్తున్నటువంటి ఒక విధ్వంసకారుడు తెలంగాణ, పచ్చడి తెలంగాణను విధ్వంసం చేసే విధ్వంసకారుడు రేవంత్ రెడ్డి. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఆ రకమైన భాష మాట్లాడితే ఇవాళ మామూలు కార్యకర్తలు గ్రామాల్లో ఏ విధమైన భాష ప్రయోగిస్తున్నారో, తెలంగాణ కల్చర్ ఏమవుతున్నదో, తెలంగాణ అవసరాలు ఏమవుతున్నాయో, మార్పులో భాగంగా కొత్త ప్రభుత్వం ఇచ్చేటువంటి
పథకాల మీద చర్చ జరగకుండా డైవర్షన్ పాలిటిక్స్ లో భాగమే రేవంత్ రెడ్డి చిల్లర మాటలు చిల్లర కూతలు ఫ్రస్ట్రేషన్ లో పిచ్చి కూతలు మాట్లాడుతున్నటువంటి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో కొద్ది నెలలు మాత్రమే ఉంటాడు. కొద్ది నెలలు మాత్రమే కాంగ్రెస్ పార్టీలో ఉంటాడు, పదవిలో ఉంటాడు. ఇది ముమ్మాటికి సత్యం. వాళ్ళ ఎమ్మెల్యేల మధ్య విపరీతమైన అంతరం పెరిగింది. కేబినెట్ లో సైక్యత దెబ్బతిన్నది. రేవంత్ రెడ్డికి ఎవరు మద్దతు చేసే పరిస్థితులు కాబట్టే ఇలా బీఆర్ఎస్ కు ద్రోహం చేసిపోయినటువంటి శ్రీహరి లాంటి వాళ్ళ చెప్పు చేతుల్లోకి రేవంత్ రెడ్డి పోయినట్టనే ఆయన యొక్క అస్తిత్వం ఏందో తెలంగాణ ప్రజలకు అర్థమైందని చెప్పి ఈ సందర్భంగానే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. సిగ్గుండాల మాట్లాడడానికి ఎంజీఎం మీద రోజు స్టోరీలు వస్తున్నాయి అన్ని పత్రికలు, అన్ని టీవీల్లో. ఏసీలు పనిచేయడం లేదు, సర్జరీలు కావటం లేదు, రోజుకు 2-3 సర్వీస్ అందక ఇవాళ అకాల మరణం చెందేటువంటి పరిస్థితి వచ్చినా ఎవడు మాట్లాడే దిక్కులేదు. ఇక్కడ అధికార పార్టీ వాళ్ళు, మంత్రుల మధ్య సైక్యత లేదు. అధికార శాసనసభ్యులు విచ్చలవిడిగా దోపిడీ చేస్తా ఉన్నారు. క్రషర్లను మొత్తం బెదిరించి ఇలా క్రషర్లను మొత్తం కూడా మూత వేసిన ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా. ఇవాళ ఎవ్వరు కూడా భయపడి కాంట్రాక్టర్లు టెండర్లు వేసే పరిస్థితి ఉమ్మడి జిల్లాలో. ఇవాళ అడగదలుచుకున్నాను, 15 నెలలు అవుతున్నది కదా, ఉమ్మడి జిల్లా 12 నియోజకవర్గాల్లో ఎంతమంది కాంట్రాక్టర్లు టెండర్లకు ముందుకొచ్చిల్లో ఒక్కసారి ఈ జిల్లాకు చెందినటువంటి మంత్రులు గాని, ఈ జిల్లాకు చెందినటువంటి అధికార పార్టీ శాసనసభ్యులు ఉమ్మడి వేదిక మీద సమీక్షించేటువంటి దమ్ముందా అని చెప్పి అడగదలుచుకున్నాను. వీళ్ళ యొక్క పర్సంటేజ్లకు భయపడి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి. ఇవాళ పదే అంటున్నారు కేసీఆర్ కుటుంబం 1,00,000 కోట్లు దోపిడీ చేసింది కాబట్టి అప్పులా పాలైందని చెప్పి ఈ యొక్క రేవంత్ రెడ్డి చిల్లర మాటలు, కడియం శ్రీహరి యొక్క దొంగ మాటలు పదే మాట్లాడుతున్నారు. నేను అడుగుతున్న కడియం శ్రీహరి గారు, మీరు నిన్నటి వరకు కూడా మరి కేసీఆర్ గారి పక్కనే ఉన్నారు, కేబినెట్ లో ఉన్నారు కదా, 1,00,000 కోట్లలో మీకెంత వచ్చింది? ఎందుకు మాట్లాడుతున్నారు ఈ రిటైర్మెంట్ ఏజ్ లో? వీళ్ళ గ్రౌండ్ లేదు. గ్రౌండ్ లో లేకనే ఈ చిల్లర మాటలు మాట్లాడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ పతనం దగ్గరకు వచ్చింది. పతనం అంచున కాంగ్రెస్ పార్టీ ఉందని చెప్పి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం. అందుకనే ఆడలేక మధ్యలోడింది అంటారు కదా. సో ఆయన మాటలన్నీ కూడా అబద్ధం చెప్పినా కదా. ఆయన ఒక్కటంటే ఒకటి నిజం మాట్లాడాడు. అదేమన్నా అదే చెప్పినా కదా, ఉచ్చలో చేపలు పట్టుకునే కామెంట్లు అవి. ఎవరైనా 100 గురించి, 1000 గురించి, 2000 గురించి, 5000 గురించి మాట్లాడే పరిస్థితి మాట్లాడితే ఇక అంతకంటే నీచమైన పరిస్థితి ఉండదు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఈరోజు తెలంగాణ చరిత్రలో మిగిలిపోయి నేను ఒక పిల్లల డాక్టర్గా, ఉత్తమ పిల్లల డాక్టర్గా ఓన్లీ నా రాజకీయ అరంగేట్రమే సోషల్ సర్వీస్. వీలైనంత మంది పిల్లలను చదివించడము, ఉచిత వైద్యం చేయడము, దాన ధర్మాలు చేయడము, రాజకీయాలకు రమ్మని టీడీపీలు పిలిస్తే బీజేపీలు పిలవకుండా ఆఖరికి కేసీఆర్ గారు పిలిచి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి తర్వాత మళ్ళీ ఉప ముఖ్యమంత్రి చేసిన ఈ స్థాయికి వచ్చిన తర్వాత నా కొడుకులు కోడళ్ళు అందరూ చదువుకుని గొప్పగా ఉంటే అంటే ఎంత నీచానికి దిగదారి మాట్లాడతాడానికి పరాకాష్ట కడియం శ్రీహరి గారు. ఇది ఉదాహరణకి 3 ఆగస్టు 2023లో 100 మంచాల ఆసుపత్రి మంజూరైంది, టెండర్ కూడా పోయింది. తర్వాత ఓన్లీ శిలాఫలకం వేసి చేద్దామంటే ఎట్లాగూ మనమే అధికారంలోకి వస్తాం కదా, మనమే చేద్దామని చెప్పేసి అప్పుడు ఆయనే ఆపిడు. సో దాన్ని ఆయన చేసినట్టు చెప్పుకునే పరిస్థితి చేస్తూ ఉంటాడు. తర్వాత గన్పూర్ మున్సిపాలిటీ సో మాపిరియల్నే రావడం జరిగింది. 10 కోట్ల రూపాయల నిధులు చిలుపురుగుట్ట దేవస్థానానికి మాపిరియల్లో రావడం జరిగింది. 104 కోట్ల రూపాయలు కేటీఆర్ తోటి శంకుస్థాపన చేసి పనులు నత్తనట్టుగా నడుస్తూ ఉంటే అవి ఆయన తెచ్చినట్టు చెప్పుకునే కార్యక్రమం. తర్వాత ప్రజలు కోరే ఒక్క పని కూడా అంటే ఈరోజు ఉదాహరణకి సంక్షేమ పథకాలు ప్రజలు, అది కాకుండా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అని అక్కడ పిల్లలు చచ్చిపోతుంటే ఆ రెసిడెన్షియల్ పాఠశాల గురించి పట్టించుకోడు. కానీ ఇంటిగ్రేటెడ్ ఆర్డీఓ ఆఫీస్ కానీ ఇవే ప్రజలు కోరిల్లు ఇది. సో ఇది జరుగుతున్న పరిస్థితి. ఏదేమైనా కూడా రేపు ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా లేదా ఉప ఎన్నిక వచ్చినా రేపు లోకల్ బాడీ ఎన్నికలు వచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీకి కడియం శ్రీహరికి కర్రుగాల్చి వాత పెడతారు. మిమ్మల్ని ఇచ్చుడు బిల్లుడు అని చెప్పి పక్కన పెట్టినప్పుడు ఆయన నీతివంతుడు ఆయనకు పార్టీ టికెట్ ఇచ్చినప్పుడు ఆయన గెలుపు కోసం పనిచేసింది కదా, ఇప్పుడు ఇంత విమర్శిస్తున్నారు ఏంటి?
అంటే అవకాశవాద రాజకీయం కాదా మీది? కాదు, పార్టీ విధేయత. అధినాయకుడు ఒక పార్టీలో పనిచేసినప్పుడు నాయకుడి విధి విధానం మీద కట్టుబడి ఉండాల్సి వస్తుంది, నాయకుడు తీసుకున్న నిర్ణయాల మీద కూడా కట్టుబడి ఉండాల్సి వస్తుంది.